గుడ్ మార్నింగ్ టీచర్స్. ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీష్ లెసన్ ప్లాన్ ఆగస్ట్ మంత్కి సంబంధించిన సెకండ్ లెసన్ మేజర్ ధ్యాన్ చంద్ లెసన్ ప్లాన్ ఒకసారి చూద్దాం. ఈ లెసన్ ప్లాన్ రాసిన వారు ఎన్ శ్రీనివాసరావు, ఎంపీపీ స్కూల్ అనపర్తి. ఫస్ట్ ఇందులో నేమ్ ఆఫ్ ద లెసన్, సెకండ్ మేజర్ ధ్యాన్ చంద్. టాపిక్స్ వచ్చి ఒకసారి ఇందులో ప్రీ రీడింగ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ మనకు ఉంది, సో పేజ్ నెంబర్ వేసుకోవాలి. అలాగే రీడింగ్ టెస్ట్ సెగ్మెంట్ 111, 22, 33, 44 ఇలా టోటల్గా 9 పీరియడ్స్ డివైడ్ చేయడం జరిగింది. ఇందులో పోస్ట్ రీడింగ్ వొకాబులరీ, పోస్ట్ రీడింగ్ గ్రామర్, పోస్ట్ రీడింగ్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, పోస్ట్ రీడింగ్ రైటింగ్ కన్వర్షన్, అలాగే లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ పాయింట్, ద కిటెన్ అండ్ ప్లే అట్ ప్లే, పోస్ట్ రీడింగ్ గ్లాసరీ, అలాగే పోస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇలా మనకు టోటల్గా 16 పీరియడ్స్ వచ్చి టెక్స్ట్ బుక్కి, 16 పీరియడ్స్ వర్క్ బుక్కి కేటాయించి టోటల్గా 32 పీరియడ్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో టైమ్ లైన్ ఫర్ టీచింగ్ మనం రాసుకుంటాం ఫ్రమ్ టు, అలాగే ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్లో ఏమీ లేదు ఇందులో. తర్వాత మనకు ప్రియర్ కాన్సెప్ట్ వచ్చి ఇక్కడ చిల్డ్రన్ కుడ్ లిజన్ అండ్ రెస్పాండ్ టు సింపుల్ కన్వర్సేషన్స్, లిజన్ అండ్ రెస్పాండ్ టు రైమ్స్ ఆర్ సాంగ్స్, లిజన్ అండ్ రెస్పాండ్ టు డైలాగ్స్. Learning outcomes వచ్చి pupils will be able to know about a great personality related to sports, learning irregular plurals and use them in different sentences or context, know about pronouns and identify them in a sentence, write about or describe an event or celebration in his or her school or లైఫ్. ఇది మనకున్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్లో. ఇంకా కంటిన్యూషన్లో రీడ్ అండ్ సింగ్ ద పోయం విత్ ప్రాపర్ యాక్షన్, రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ గ్రాఫిక్ స్ట్రక్చర్ ఉంది. అలాగే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ముందుగా ఇండక్షన్ ఆర్ ఇంట్రడక్షన్. బై షోయింగ్ ద పిక్చర్ ఆన్ పేజ్ నెంబర్ 16 ద టీచర్ ఆస్క్స్ ద లెర్నర్ సమ్ క్వశ్చన్స్ ఇన్ అన్ ఇంటరాక్టివ్ మెథడ్. ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్లో టాస్క్లో మనం ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, మనం ఏదైనా ఉంటే రాయవచ్చు. ఇందులో ఫస్ట్ పీరియడ్ ఏమో ప్రీ రీడింగ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 16, వర్క్ బుక్ ఏమో ఇలా తీసుకోవడం జరిగింది, సెకండ్ పీరియడ్గా తీసుకోవడం జరిగింది. అందులో మనకు టీచరింగ్ మార్నింగ్లో ఐడూలో మేక్ ద చిల్డ్రన్ టు ఇంటరాక్ట్ విత్ ద పిక్చర్, గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ ఐడెంటిఫై ద కీవర్డ్స్, ఇండిపెండెంట్ వర్క్ వచ్చి వర్క్షీట్ 2.1గా తీసుకోవడం జరిగింది. అలాగే థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్ వచ్చి థర్డ్ పీరియడ్ ఏమో రీడింగ్ ద సెగ్మెంట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 17, అలాగే ఫోర్త్ పీరియడ్ వచ్చి వర్క్ బుక్. ఇందులో టీచర్ మోడలింగ్లో రీడింగ్ ద పాసేజ్ అలౌడ్ అండ్ కన్వేయింగ్ ద మీనింగ్ త్రూ ద ఇంటరాక్షన్, గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ డిస్కస్ యాడ్ రెస్పాండ్, ఇండిపెండెంట్ వర్క్ వచ్చి వర్క్షీట్ 2.1. అలాగే ఫిఫ్త్ పీరియడ్ వచ్చి రీడింగ్ ద సెగ్మెంట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 17, సిక్స్త్ పీరియడ్ వచ్చి వర్క్ బుక్గా తీసుకోవడం జరిగింది. ఇందులో టీచర్ మోడలింగ్లో పైన ఉన్నది సేమ్గా మనం తీసుకోవచ్చు. రీడింగ్ ద పాసేజ్ అలౌడ్ అండ్ కన్వేయింగ్ ద మీనింగ్ త్రూ ద ఇంటరాక్షన్, గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ రైట్ ద మీనింగ్స్ గ్రూప్ వైజ్, ఇక్కడ ఇండిపెండెంట్ వర్క్ వచ్చి వర్క్షీట్ 2.1గా తీసుకోవడం జరిగింది. తర్వాత సెవెంత్ పీరియడ్ రీడింగ్ ద టెక్స్ట్ బుక్ సెగ్మెంట్ 2 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 17, ఎయిత్ పీరియడ్ వచ్చి వర్క్ బుక్. ఇందులో టీచర్ మోడలింగ్లో రీడింగ్ ద పాసేజ్ అలౌడ్ అండ్ కన్వేయింగ్ ద మీనింగ్ త్రూ ఇంటరాక్షన్, గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ ఐడెంటిఫై ద కీవర్డ్స్ ఇన్ ద పారాగ్రాఫ్, ఇండిపెండెంట్ వర్క్ వచ్చి వర్క్షీట్ 2.2. నెక్స్ట్ నైన్త్ పీరియడ్ వచ్చి రీడింగ్ ద సెగ్మెంట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 17. నెక్స్ట్ 10th పీరియడ్ వచ్చి వర్క్ బుక్గా తీసుకోవడం జరిగింది. ఇందులో టీచర్ మోడలింగ్లో రీడింగ్ ద పాసేజ్ అలౌడ్ అండ్ కన్వేయింగ్ ద మీనింగ్ త్రూ ఇంటరాక్షన్, అలాగే గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ రీడ్ అండ్ కాంప్రహెండ్ ద టెక్స్ట్, ఇండిపెండెంట్ వర్క్ వచ్చి వర్క్షీట్ 2.2. 11th పీరియడ్ వచ్చి రీడింగ్ టెస్ట్ సెగ్మెంట్ 3 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 17. 12th పీరియడ్ వచ్చి వర్క్ బుక్. ఇందులో టీచర్ మోడలింగ్లో రీడింగ్ ద పాసేజ్ అలౌడ్ అండ్ కన్వేయింగ్ ద మీనింగ్ త్రూ ఇంటరాక్షన్, గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ రీడ్ అండ్ కాంప్రహెండ్ ద టెక్స్ట్, ఇండిపెండెంట్ వర్క్ వచ్చి వర్క్షీట్ 2.3. 13th పీరియడ్ వచ్చి రీడింగ్ ద సెగ్మెంట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 18. 14th పీరియడ్ వచ్చి వర్క్ బుక్. ఇందులో టీచర్ మోడలింగ్లో రీడింగ్ ద పాసేజ్ అలౌడ్ అండ్ కన్వేయింగ్ ద మీనింగ్ త్రూ ఇంటరాక్షన్, గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ రీడ్ అండ్ కాంప్రహెండ్ ద టెక్స్ట్, ఇందులో ఇండిపెండెంట్ వర్క్ వచ్చి వర్క్షీట్ 2.3. ఇలా మనం తీసుకోవడం జరిగింది. అలాగే 15th పీరియడ్ వచ్చి రీడింగ్ ద సెగ్మెంట్ 4 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 18. 16th పీరియడ్ వచ్చి వర్క్ బుక్. ఇందులో టీచర్ మోడలింగ్లో రీడింగ్ ద పాసేజ్ అలౌడ్ అండ్ కన్వేయింగ్ ద మీనింగ్ ద త్రూ ఇంటరాక్షన్, అలాగే గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ రీడ్ అండ్ కాంప్రహెండ్ ద టెక్స్ట్, ఇండివిజువల్ వర్క్ వచ్చి వర్క్షీట్ 2.4.
నెక్స్ట్ 17th పీరియడ్ వచ్చి రీడింగ్ ద సెగ్మెంట్ 4 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 18th పీరియడ్ వచ్చి వర్క్ బుక్గా తీసుకోవడం జరిగింది. ఇందులో టీచర్ మార్నింగ్లో రీడింగ్ ద పాసెస్ అలౌడ్ అండ్ కన్వేయింగ్ ద మీనింగ్ త్రూ ఇంటరాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇందులో గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ రీడ్ అండ్ కాంప్రహెండ్ ద టెక్స్ట్. ఇందులో ఇండివిజువల్ వర్క్ వచ్చి వర్క్ షీట్ 2.5. 19th పీరియడ్ వచ్చి పోస్ట్ రీడింగ్ వొకాబులరీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 19 to 22 గ్లాసరీ కాంప్రహెన్షన్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. 20th పీరియడ్లో వర్క్ బుక్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ వర్క్ వచ్చి ఎక్స్ప్లెయినింగ్ సింగులర్ అండ్ ప్లారల్ ఫార్మ్స్. ఇండివిజువల్ వర్క్ వచ్చి ఇక్కడ గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ విల్ ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సినోనమ్స్. ఇండివిజువల్ వర్క్ వచ్చి వర్క్ షీట్ 2.6. 21st పీరియడ్లో పోస్ట్ రీడింగ్ గ్రామర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 23, 24. అలాగే 22nd పీరియడ్ వచ్చి వర్క్ బుక్గా తీసుకోవడం జరిగింది. టీచర్ మార్నింగ్లో ఎక్స్ప్లెయినింగ్ ప్రొనౌన్స్గా తీసుకొని గ్రూప్ వర్క్ ఏమీ లేదు. ఇండివిజువల్ వర్క్ అయితే మాత్రం వర్క్ షీట్ 2.7. 23rd పీరియడ్లో పోస్ట్ రీడింగ్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 25, 26. 24th పీరియడ్ వచ్చి వర్క్ బుక్గా తీసుకోవడం జరిగింది. ఇందులో టీచర్ మార్నింగ్లో హౌ టు రైట్ అండ్ ఈవెంట్ యూజింగ్ హింట్స్గా తీసుకొని గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ డిస్కస్ ఇన్ గ్రూప్స్ అండ్ రెస్పాండ్. ఇండివిజువల్ వర్క్ వచ్చి వర్క్ షీట్ 2.8. 25th పీరియడ్లో పోస్ట్ రీడింగ్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 25, 26. 26th పీరియడ్ వచ్చి వర్క్ బుక్ తీసుకోవడం జరిగింది. ఇందులో టీచర్ మార్నింగ్లో లిజన్ టు యువర్ టీచర్ అండ్ రెస్పాండ్. గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ డిస్కస్ ఇన్ గ్రూప్స్ అండ్ రెస్పాండ్. ఇండివిజువల్ వర్క్ వచ్చి వర్క్ షీట్ 2.9. 27th పీరియడ్ వచ్చి సింగ్ అండ్ ఎంజాయ్ ద కిటన్ ఎట్ ప్లే పోయం టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 26. 28th పీరియడ్ వచ్చి వర్క్ బుక్. నెక్స్ట్ ఇందులో టీచర్ మార్నింగ్లో రిసైట్ ద పోయం విత్ ప్రాపర్ కొరియోగ్రఫీ. ఇందులో మనకి గ్రూప్ వర్క్ ఏమైతే లేదు. ఇండివిజువల్ వర్క్ వచ్చి వర్క్ షీట్ 2.10. 29th పీరియడ్ వచ్చి పోస్ట్ రీడింగ్ గ్లాసరీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 27. 30th పీరియడ్ వచ్చి వర్క్ బుక్. ఇందులో టీచర్ మార్నింగ్లో ఎక్స్ప్లెయినింగ్ ద గ్లాసరీ. ఇందులో గ్రూప్ వర్క్ ఏమీ లేదు. ఇండివిజువల్ వర్క్ వచ్చి వర్క్ షీట్ 2.10. ఇన్ 31st పీరియడ్లో పోస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 27. 32 పీరియడ్ వచ్చి వర్క్ బుక్గా తీసుకొని ఇందులో టీచర్ మార్నింగ్లో మేక్ ద స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ టంగ్ ట్విస్టర్. అలాగే ఇందులో గ్రూప్ వర్క్ వచ్చి టంగ్ ట్విస్టర్గా తీసుకోవడం జరిగింది. ఇండివిజువల్ వర్క్ వచ్చి వర్క్ షీట్ 2.10 ఇలా తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనం చెక్ ఫర్ అండర్స్టాండింగ్లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వచ్చి హూ కాల్డ్ ధ్యాన్ సింగ్ యాజ్ ఎ ధ్యాన్ చంద్. అలాగే ఓపెన్ అండ్ క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్లో వై డిడ్ ధ్యాన్ చంద్ రిమూవ్ హీ షూస్, విచ్ గేమ్ డూ యూ లైక్ మోస్ట్ అండ్ వై. స్టూడెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాక్టివిటీస్లో ఆల్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ అండ్ వర్క్ షీట్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కంటిన్యూషన్లో ఇంకా వేర్ వర్ ద 1936 ఒలింపిక్స్ హెల్డ్, హూ ప్లేడ్ అగెనెస్ట్ ఇన్ ఇండియా ఇన్ ద ఫైనల్స్ గాను. అలాగే ఓపెన్ అండెడ్ ఆర్ క్రిటికల్ థింకింగ్స్లో కంటిన్యూషన్లో హౌ డూ యూ ఫీల్ ఆఫ్టర్ రీడింగ్ దిస్ లెసన్గా తీసుకోవడం జరిగింది. అసెస్మెంట్ వచ్చి సెల్ఫ్ అసెస్మెంట్ ఇన్ ద వర్క్ బుక్ చెక్ పాయింట్ 1. ప్రింట్ మెటీరియల్ వచ్చి 4th క్లాస్ బ్లాసమ్స్ టెక్స్ట్ బుక్ ఆర్ వర్క్ బుక్ 22-23 అకాడమిక్ క్యాలెండర్ గివెన్ బై APSCRT. 3-4 5th క్లాస్ బ్లాసమ్స్ టీచర్స్ హ్యాండ్ బుక్ పిక్చర్ ఆఫ్ ద మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పిక్చర్స్గా తీసుకోవడం జరిగింది. డిజిటల్ మెటీరియల్లో TLM మెటీరియల్లో టెక్స్ట్ బుక్ QR కోడ్స్ దీక్ష వీడియోస్గా తీసుకోవడం జరిగింది. ఫైనల్గా సిగ్నేచర్ ఆఫ్ ద టీచర్, సిగ్నేచర్ ఆఫ్ ద విజిటింగ్ ఆఫీసర్ విత్ రిమార్క్స్.